నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమృతపూర్ మండలం పరిధిలో గోవాడి గ్రామంలో వెంచేసి ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలలో ఒకటైన శ్రీ గంగా పార్వతీ సమేత బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగిన మహాశివరాత్రి ఉత్సవం పురస్కరించుకుని దర్శనాలు, అభిషేకాలు, ఖాళీస్థలం వేలంపాటలు, హుండీల ద్వారా 54,04,785 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పావులూరి రమేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి మంతన విఠల్ శ్రీనివాస్ శర్మ, సిఎఫ్ఓ అనుపమ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో తెనాలికి చెందిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వాహకులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 75 మంది పాల్గొన్నారు. నువ్వు చెప్పండి. గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి తిరునాళ్ళ సందర్భంగా ఈ సంవత్సరం 54,04,785 రూపాయలు ఆదాయం వచ్చింది. అభిషేకం టికెట్ల అమ్మకం ద్వారా 8,85,000 ఒప్పంద, దర్శనం టికెట్ల ద్వారా 10,46,450 రూపాయలు, హుండీ ద్వారా 16,33,235 రూపాయలు, ఖాళీ స్థలం అయితే కొబ్బరికాయలు, కొబ్బరి చెట్ల లీజు పక్కుల ద్వారా 18,40,000 రూపాయలు ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం అత్యధిక మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. 13 నుంచి 17 వరకు జరిగిన ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సుమారుగా 1,50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్క మహాశివరాత్రి పర్వదినం రోజునే 75,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాలుగా సహకరించి తగిన వసతులు కల్పించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శివరాత్రి తిరునాళ్ళని చక్కగా ప్రజలందరికీ తెలియజేసిన మీడియా మిత్రులకి,
ధర్మకర్తల మండలికి పాలకవర్గం చైర్మన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులతో పాటు దాతలు అందించే చేయూత విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామానికి చెందిన ఉప్పల సాంబశివరావు మంగమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు షణ్ముఖరావు ఆర్థిక సహకారంతో ఇంటూరు, పాపర్రు, మోపర్రు, గోవాడ గ్రామాల్లో ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులు శ్రేయస్సు కోరి పరీక్షా పరికరాలు గోవాడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రవంతి చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. విద్యార్థుల్లో చాలా తగ్గుతుంది ఈ రోజుల్లో. కానీ పూర్వకాలంలో విద్య అంటే చాలా పవిత్రమైన, ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే విద్య అనేది మూడవ నేత్రం లాంటిది. మనం ఏ విషయాలైనా సరే అవగాహన చేసుకోవాలి. గెలవాలంటే ప్రపంచాన్ని వెళ్తుంది విద్య. మనకి ₹1 డబ్బులు ఉండొచ్చు, చాలా ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు, కానీ దానం చేసే గుణం కొద్ది మందికి ఉంటుంది. ఈ పేపరు పెన్ను ఇచ్చినంత మాత్రాన్ని కాదు, మీలో ఒక స్ఫూర్తిని నింపాలనే సంకల్పంతో ఇంతమంది పెద్దలు మన పాఠశాలకు వచ్చారు. వాళ్ళ ఏ సర్వైవల్ క్యాన్సర్ రాకుండా ఇంజెక్షన్స్ అంటే అప్లికేషన్ ఇస్తాను, పంపుతాను. ఫీడ్ చేస్తే ఈ సంవత్సరం 2 డోసులు వేయాలి. పాప ఏమవుతుందంటే ఇది కొంతమంది భయపడుతుంది. హలో అందరూ ఇస్తున్నారు, రేపల్లో ఈరోజు ఈ పంపిణీకి ముఖ్య అతిథి మరి యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గారు శ్రవంతి గారు, అట్లాగే దీనికి గత 6 సంవత్సరాల నుంచి దాత మరి ఉప్పల మంగమ్మ గారు, సాంబశివరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద షణ్ముఖరావు గారు ఇస్తున్నారు. మరి మేము కార్యక్రమాలు చేస్తుంటాం. మరి ఈ కార్యక్రమాలకి అనేక మంది దాతలు ముందుకు వస్తుంటారు. మరి జక్రే మాస్టర్ గారు చెప్పినట్టుగా మేము ప్రధానంగా విద్యార్థులు అయ్యాల స్కూళ్ళలో ఉండేదంతా పేద పిల్లలు, హై స్కూల్లో చదివేది, కార్పొరేట్లోకి వెళ్ళేది కష్టపడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మరి మేము ఎక్కువగా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు మోపర్లో మా ఏఆర్సీ హాస్టల్ రాజు గారు ఉన్నాడు. ఆయన అంతా హై స్కూల్ పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ మరి అనాథలుగా ఉన్న తల్లిదండ్రులు లేని వాళ్ళకి కూడా హాస్టల్ సౌకర్యం పెట్టి ఆయన చేస్తుంటాడు. అక్కడ కూడా ప్రతి నెల ఏదో దాత ద్వారా ఇస్తాం. అట్లా ఎందుకు చెప్తున్నారంటే మీ పరిధిలో ఎవరన్నా పిల్లలు పాపం ఉంటే మోపర్ హాస్టల్కి పంపచ్చు. అట్లాగే మరి పేపర్లో ఓల్డేజ్ హోమ్ మరి మీరు చూశారు, మొన్న ప్రత్యేక సుబ్బారావు గారిని తీసుకొచ్చాం, సైకాలజిస్ట్ని. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేకం మరి మిత్రుల సహకారంతో చేస్తూ ఉంటాం. మరి ఈ సర్వైవల్ క్యాన్సర్ రాకుండా అన్ని హై స్కూళ్ళల్లో మీరు మంచి మనసుతో మరి మీ తల్లిదండ్రులు ఎంతో మరి ఆశలతో మిమ్మల్ని వాళ్ళు పనులకు వెళ్ళి మిమ్మల్ని చదివించారు. మీరు ఈ 4 రోజులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని, తద్వారా మీరు మంచి మరి మీ పెద్దల సలహాతో మంచి స్కూల్ కాలేజీల్లో చేరి మీరు జీవితం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మండలంలో అన్ని గ్రామాల్లో 18 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో వచ్చి మాతో కలిసి ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలనేది మరి ప్రధాన ఉద్దేశం. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా మేము బ్లడ్ సంస్థని 10th క్లాస్ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు అసెంబ్లీలో చీరాల ఫైర్ స్టేషన్ గేట్ వద్ద గత ప్రభుత్వంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు అయింది. అనంతరం ఇక్కడ నుండి బ్రిడ్జ్ గుంటూరుకు తరలిపోయింది. అనేక మంది ఈ గేట్ వద్ద రైలు ప్రమాదంలో మరణిస్తున్నారు. ఎప్పుడు బ్రిడ్జ్ ప్రారంభిస్తారో ప్రకటించాలని సభాపతిని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఒక ఆర్ఓబి గురించి ప్రస్తావన చేయదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగానైతే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా
చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాను. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ మార్గదర్శకత్వంలో చీరాల 1 టౌన్ సీఐ సుబ్బారావు సూచనలతో శుక్రవారం చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాండ్రపేట గ్రామంలో గల కొరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శక్తి బృందం సభ్యులు కానిస్టేబుల్ కె సుబ్బారావు, పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు వారి మాతృభాషలోనే భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. शक्ति टीम से आया चीराला 1 टाउन है हमारा वर्किंग है लेकिन ये शक्ति आप लोग शहर में बनाओ बना के आंध्रा में रहने तक उसी टाइम में कोई प्रॉब्लम आया आप लोग ये शक्ति आप बनाओ बना के ये कोई प्रॉब्लम है तो शक्ति आपसे कॉल मारो हम लोग आएगा पुलिस आदमी आपका नजदीक आता है ठीक है लेकिन ये शक्ति आप है ना ये कौन है माँ ये माँ का ये कौन है बच्चे ये कैसा है अच्छा है ना अच्छा है ना ये अच्छा है तो ऐसा रहेगा ये आप बनाए तो ठीक है समझ लो आपको कोई भी फैमिली का बीबी का आपको कोई प्रॉब्लम हो गया ये 181 का मारो कोई प्रॉब्लम नहीं आप आपका सेल में बैलेंस नया बैलेंस नहीं रहना फ्री में आया सही है लेकिन आप लोग मैं इधर चीराला 1 टाउन शक्ति टीम से आया ओके हम लोग के धन्यवाद ओके आप लोग एक बात सुनो पहले तो ज्यादा दूर से आप लोग आ गया कौन सा स्टेट से आया बाद में कौन सा का और झारखंड से आया आप लोग इधर काम में आया ठीक है ये क्या बोलता है इसका आईटी से केपाल आईटी से ये केपाल आईटीसी में मैं आप लोग काम करने के लिए आया ठीक है ज्यादा दूर से आया अच्छे से काम कर लो अच्छे से निकल जाओ घर बाहर रात को टाइम में बाहर नहीं घूमना ठीक है कोई बाहर मिलेगा पुलिस स्टेशन में जाएगा केस बनाएगा ठीक है मालूम हो गया हाँ आप लोग ये बात सुनो कभी भी इधर चोरी करने वाला बाहर रात को टाइम में इधर काम करके रात को टाइम में बाहर जाके चोरी करता है ऐसा नहीं करना ऐसा करने से पुलिस वाला आप लोग को केस बनाएगा जेल में भेजेगा 01930 को फोन मारो ये साइबर में आ रहा है इससे आप लोग को कोई प्रॉब्लम है तो वही मिला सकता है कोई मारे तो आपको 1972 ये ड्रग्स ये क्या बोलते गंजाई बोलेगा वो उसका वो उसको मारे तो वो दूसरा आदमी कोई झारखंड से लेके आएगा ये कोई भी इधर आदमी लोग 1972 को मारेगा आपको पकड़ लेके जाएगा इधर जेल में डालेगा वो उधर से लेके आता है झारखंड से बिहार से गंजे लेके आता है नहीं लेके आना ठीक है आप लोग गलती नहीं करना गलती గురుజార నగర పంచాయతీ పరిధిలో జంగమహేశ్వరంలో కొలువై ఉన్న పలనాటి తిరుమలగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి సమేత పద్మావతి అలవేలు మంగమ్మ కళ్యాణ మహోత్సవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దేవాలయాన్ని వివిధ రకాల పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించి పుణ్య దంపతులు పీటల మీద కూర్చొని వేద పండితులచే కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ పూజారి కారపూడి వరదాచార్యులు రాఘవాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాంట్లో తమలపాకులు వేసి దాంట్లో అక్షంతలు వేసి దాంట్లో పువ్వు వేసి దాని మీద చేయబెట్టారు. తర్వాత పాత్రాధానం
ఆచరణ పాత్రలు ఉన్నాయి. అందులో కూడా ఆచరణ పాత్రలు చెట్టులో నీళ్లు ఉన్నాయి కదా, ఎడమ చేతిలో నుంచి ఆ చెట్టుల నుంచి నీళ్లను కుడి చేతిలో చేసుకుని ఒకసారి కలుపుకొని చెయ్యి. ఆచరణ ఇప్పుడు 3 సార్లు నీళ్లు తాగండి. అచ్యుత 3 సార్లు తాగి మళ్ళీ చేయగలుగుతారు. సత్యనారాయణ గారు 3వ రూపాయలు సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.